నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్యాస్ సమస్య, పంట నష్టంపై సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లటమే సరైన పరిష్కారమని సూచన. ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే నజీర్ ఆకస్మిక తనిఖీలు. మధ్యాహ్న భోజన పథకం అవకతవకలపై అసహనం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. భర్తను హత్య చేసిన కేసులో భార్యతో పాటు మరో 3 అరెస్ట్. నిందితులు నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. వట్టిచెరుకూరు చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ అన్సారియా. ప్రజలతో ముఖాముఖి, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవటమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. నేతాజీ నగర్ లో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 60 బైకులు, 3 ఆటోలు సీజ్. ఎల్పీజీ సరఫరా అకాల వర్షాలతో తలెత్తిన పంట నష్టంపై నిన్న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి పీఎన్జీ, విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. పాతగుంటూరులోని మహాకవి తిక్కన ఎస్పీకేహెచ్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఎండీఎం ఇన్ఛార్జిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. తూర్పు నియోజకవర్గంలోని ఎస్పీకేహెచ్ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. 136 మందికి భోజనాలకు కావలసిన మెనూ తీసుకుని 30 మంది విద్యార్థులకు మాత్రమే వంట చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే ఎంఈఓ విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ కూడా వివరాలు పంపుతామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో చాలా లోపాలు ఉన్నాయని, ఉపాధ్యాయులు సైతం సమయపాలన పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. చాలా విధాల్లో నేను చూస్తే చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే టీచర్స్ కూడా ఆన్ టైంలో రానటువంటి పరిస్థితులు. 11 మంది స్టాఫ్ ఉన్నటువంటి ఈ స్కూల్లో దాదాపు ఇద్దరే కరెక్ట్ టైంకి వచ్చినట్టు, మిగతా 10 మంది కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకంలో ఈరోజు చూస్తే 30 మందికి మాత్రమే 136 మందికి సంబంధించినటువంటి గుడ్లు కానీ, చిక్కీలు కానీ, రైస్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆయా కేవలం 30 మందికి మాత్రమే వంట చేసినటువంటి పరిస్థితులు. కానీ భోజనం చాలా బాగుంది. పప్పు కానీ, గుడ్డు కానీ, రైస్ కానీ వండర్ఫుల్గా ఉంది. మేము కూడా తిని చూసాం, రుచికరంగానే ఉంది. కానీ ఇటువంటి లోపాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్క పాఠశాలను కూడా ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకొని రాబోయేటువంటి 2-3 నెలల్లో ఎక్కడ కూడా లోపాలు లేకుండా, ముఖ్యంగా పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకు అవసరమైనటువంటి మా ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో, ఒక తల్లి పిల్లవాడికి ఎలా భోజనం పెడుతుందో అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా ఆ భోజన వసతిని కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు, ఎందుకంటే ఒక తప్పనేది పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ రాజీ పడేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఏదైతే ఆలోచనతో చేసిందో అది తూచా తప్పకుండా ఎవరైనా పాటించాల్సిందే. ఆమె 136 మందికి రైస్ తీసుకొని కనీసం 30 మందికి కూడా వండనటువంటి పరిస్థితులు. దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎంఈఓ గారికి, అలాగే కలెక్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకొని వెళ్తాం. వెంటనే ఆమెని సస్పెండ్ చేస్తూ, తద్వారా 2 రోజుల్లో ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొని రావడమా, లేకపోతే దీని లెక్క ఎలా తేల్చాలనేది తీసిన తర్వాత మాట్లాడు. భర్తను హత్య చేసి చెరువులో పడేసిన భార్యతో పాటు మరో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలు వెల్లడించారు. దాసరిపాలెంకి చెందిన తిరుపతమ్మ, వెంకటేశ్వర్లు భార్యాభర్తలు మద్యం తాగి వేధిస్తుండటంతో తిరుపతమ్మ వెంకటేశ్వర్లపై తన బంధువులకి ఫిర్యాదు చేసింది. వారంతా కలిసి తాడుతో కట్టేసి వెంకటేశ్వర్లను కొట్టగా చనిపోవడంతో మృతదేహాన్ని ఈదులపాలెం చెరువులో పడేశారని చెప్పారు. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, మృతుడు ఉన్నాడో, అతనికి భార్యతో డిఫరెన్సెస్ ఉన్నాయి.
భార్యని మెంటల్గా ఫిజికల్గా హరాస్ చేస్తుంటాడు. ఎప్పుడు కూడా తాగుతూ ఉంటాడు. భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తుంటాడు. సో ఈ క్రమంలో వాళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి. 17th రోజున అతను తాగి ఉంటే భార్య సంబంధించిన సిస్టర్ని అదేవిధంగా బావని రమ్మని చెప్పింది. వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో అతనితో వాళ్ళందరికీ ముగ్గురికి ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయినాక వాళ్ళు ఒక పోల్కి అతన్ని కట్టేసి ఇతన్ని స్టిక్స్తో రాడ్స్తో కొట్టడం జరిగింది. చనిపోయాడు. ఒక మోటార్ సైకిల్ మీద ఒక గోనె సంచిలో బాడీ పెట్టి మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లి ఈ ఈదులపాలెంలో ఉన్న చెరువులో డంప్ చేశారు. వట్టిచెరుకూరు చెరువు అభివృద్ది పనులను 50 లక్షలతో చేపట్టినట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. చెరువు అభివృద్ది పనులను ఆమె తనిఖీ చేశారు. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద పనులకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. చెరువును ఆహ్లాదంగా సుందరంగా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. చెరువును పరిరక్షించుకుంటున్న విధానాన్ని, అభివృద్ధి చేసుకుంటున్న వివరాలను గ్రామస్తులు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు తెలిపారు. దీనికి జిల్లా కలెక్టర్ స్పందిస్తూ చెరువును చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని ప్రభుత్వ లక్ష్యమని, అందుకు తగిన విధంగా గ్రామస్తులు చర్యలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి శంకర్, వట్టిచెరుకూరు మండల తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అది వచ్చే చాలు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్ లో కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సీతానగర్లో కాటన్ సెర్చ్ నిర్వహించి స్థానికులకు అవగాహన కల్పించారు. సరైన ధ్రువపత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 30 ఆటోలను సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకువెళ్లొచ్చని తెలిపారు. ఎవరూ మత్తు పదార్థాల బారిన పడవద్దని సూచించారు. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి గంజాయి అలవాటు పడిన తర్వాత అంటే దీంట్లో మెయిన్ ఉద్దేశం అంటే అందరూ పెద్దవాళ్ళు అయితే కాదు, దీంట్లో యూత్ అయితే ఉన్నారు. యూత్ అయితే ఎక్కువ అలవాటు పడతా ఉన్నారు. వన్స్ ఒక్కసారిగా వాళ్ళకి అలవాటు పడ్డట్టయితే దానికి ఒక టైం ఏ రోజైతే మనం తీసుకుంటున్నామో ఆ టైం కనుక మళ్ళీ ఆ గంజాయి తాకపోతే ఆడు పిచ్చిపేటగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది అందరికీ తెలిసిందే. దానికి ఫస్ట్ నుంచి కూడా దీంట్లో మీ యొక్క తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. దీంట్లో గద్దర్ అవార్డు ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడారు. చిరంజీవి అనే వ్యక్తి జనసేన పార్టీలో అంతర్భాగంగా ఉన్నారని, సినీ పరిశ్రమలో కొంతమంది ఆయన అంటే పడని వ్యక్తులు ఉన్నారని అన్నారు. సినీ పరిశ్రమలో ఎవరిని ఇబ్బందికి గురిచేయని వ్యక్తి చిరంజీవి అన్నారు. చిరంజీవిపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారి వెనుక ఏ రాజకీయ పార్టీ ఉందో ప్రజలకు తెలుసన్నారు. పొత్తు ధర్మం కోసమే సహనంతో ఉన్నాం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్ కోసమే జనసేన పార్టీ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని లోపల పెడితే గుంటూరులో బంద్ చేసిన జనసేన పార్టీ కేసులు పెట్టిస్తుంది. కూడా గాదె వెంకటేశ్వరరావు, బోనపల్లి శ్రీనివాస్ యాదవ్ ఈ రుద్దుకునేవాడి మీద ఎవడి మీద కేసు లేదు, రుద్దుకునేవాడు రోడ్డు మీద కొట్టాలి ఆ రోజున. అందుకని ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఇట్లా కుహానాశాలు వేస్తే ఏం జరగబోయేది ఒకసారి గుర్తు తెచ్చుకుని మెలగండి అని చెప్పేసి అందరికీ చెప్తున్నాను. దయచేసి దీన్ని ఇంతటితో ఆపండి. చిరంజీవి గారంటే ప్రతి వ్యక్తిని గౌరవించేటటువంటి రూపం అది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంటికి వచ్చినా చిరంజీవి గారంటే
ఆశ్చర్యంతో ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడతారా? అది ఎటు దారి తీస్తుందో కూడా ఒకసారి ఆలోచన చేసుకుని యూట్యూబ్లో కూర్చొని మాట్లాడాలని చెప్తున్నా. రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి రాయపూడి సమీపంలో ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల వద్ద నిర్మాణ ప్రాంగణంలో చోటు చేసుకుంది. కాంట్రాక్టు సంస్థ మేఘా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపుల్లో అకస్మాత్తుగా నిప్పులు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అమ్ములుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా అమరావతిలో ఇటీవల కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 11న ఎల్ఎన్టీకి చెందిన ప్లాస్టిక్ పైపులు తగలబడటంతో కోట్లాది రూపాయల నష్టం జరిగింది. శెట్టి బలిజ సంక్షేమ సంఘం స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు శెట్టి బలిజల అభ్యున్నతికి దొమ్మేటి వెంకటరెడ్డి కృషి చేసి అందరి గుండెలో నిలిచారని సీఎం గుర్తు చేశారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల వర్ధంతి సందర్భంగా నల్లపాడు రోడ్లోని ఆశ్రమ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తలసేమియా బాధితులకు అండగా నిలుస్తున్న తలసేమియా నీడ్స్ బ్లడ్ సెంటర్కు తమ ట్రస్ట్ ద్వారా రక్తదానం చేయాలని సంకల్పించినట్లు ట్రస్ట్ సేవకులు సురేష్ తెలిపారు. తలసేమియా బాధితులకు రక్తదానం చేసేందుకు దాతలు తమ చేయూతను అందించాలని తలసేమియా బ్లడ్ సెంటర్ యూనిట్ ఇన్ఛార్జ్ శివాజీ కోరారు. ఈరోజు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక దేవాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాబా గారు గత 30 సంవత్సరాలుగా గుంటూరులోని మిర్చియార్డు పక్కనున్న ఈ ఆశ్రమాన్ని బేస్ చేసుకొని ఎన్నో కార్యక్రమాలు గత 30 సంవత్సరాలుగా తలసేమియా చిన్నారుల కోసం కష్టపడుతూ ఉన్నారు. అలాగే అనాథ శరణాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, అలాగే చిన్నపిల్లలకి ఎంతోమందికి చదువు దానం చేస్తున్నారు. ప్రతిరోజు కొన్ని వేల మందికి అన్నదానం ద్వారా బాబా గారు వాళ్ళందరి దృష్టిలో దేవుడిగా నిలిచారు. బాబా గారి యొక్క ఆదేశానుసారం తలసేమియా పిల్లల కోసం ఈరోజు తలసేమియాతో ఎంతోమంది తమ ప్రాణాలు కూడా వదులుకుంటున్నారని తెలిసింది. అది తెలిసిన విషయం బాబా గారు చెప్పగానే వారు అంగీకరించి ప్రతి సంవత్సరమే కాదు అవకాశం ఉన్నంత వరకు మన ఆశ్రమం నుంచి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే రక్తం అవసరం, నీడీ బ్లడ్ ఏదైతే కావాలో దానికి మనం కూడా మన వంతుగా మనతో పాటు మనం ప్రోత్సహిస్తూ తలసేమియా నీడ్స్ అనే ఒక సంస్థకి మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయ్యి 72 మంది ఉన్నారు పేషెంట్స్, తలసేమియాతో బాధపడుతున్నారు. వారికి ప్రతి నెల అంటే 15 రోజులకు ఒకసారి బ్లడ్ మార్పిడి చేయాలి. అది మస్ట్ అండ్ షుడ్ నెససరీ. అది లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మోస్ట్ ఓన్లీ థింగ్ ఇస్ అంతర్రాష్ట్ర అంధుల క్రికెట్ టోర్నమెంట్ గుంటూరులో ప్రారంభమైంది. పిచికలగుంటలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే గల్లామాధవి ప్రారంభించారు. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, టీడీపీ నాయకులు సుఖవాసు శ్రీనివాస్, అంధుల క్రికెట్ టోర్నమెంట్ కోచ్ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యం ఉందని నిరాశపడకుండా ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందుకు సాగడం హర్షణీయమని గల్లామాధవి, భాష్యం రామకృష్ణ అన్నారు. పిచ్చుకలగుంట గ్రౌండ్లో అందుల యొక్క క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక గొప్ప ఆటని ప్రోత్సహించడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఈరోజు ఈ టోర్నమెంట్. ఇది ఇంటర్ స్టేట్ టోర్నమెంట్గా చెప్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ టీం, అదేవిధంగా మధ్యప్రదేశ్ టీం ఈ ఆటలో పాల్గొనబోతూ ఉన్నాయి. ఈ రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ బ్లైండ్ అసోసియేషన్తో భాష విద్యా సంస్థలకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. మరి
వాళ్ళ ఆటానికి ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గల్లా మాధవి గారికి, మా సోదరుడు సుఖా శ్రీనివాసరావు గారికి, అట్లాగే మిగిలిన అతిథులందరికీ ఇటువంటి టోర్నమెంట్స్ మరిన్ని జరగాలని, అది కూడా మా గుంటూరు వెస్ట్లోనే జరగాలని మా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ రవీంద్ర బాబు గారు అండ్ ప్రెసిడెంట్ మా శరత్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ సపోర్ట్తో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని గారు, సానా సతీష్ బాబు ప్రతి ఒక్క మెంబర్స్ డిఫరెంట్ లేబుల్ క్రికెట్ని మేము నార్మల్ క్రికెట్తో ఈక్వల్గా చూస్తాము, మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని గత 6 నెలల నుంచి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఏసీకి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఏటగ్రహారంలోని ది సెంట్రల్ స్కూల్లో యంగ్ ఇన్నోవేటర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ, డెంటిస్ట్ డాక్టర్ మౌనిక పాల్గొనే ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. చిన్నారులు సృజనాత్మకతతో చేసిన ఎగ్జిబిట్స్ ను ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి ఎగ్జిబిషన్ల ద్వారా పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు నూతన ఆవిష్కరణను వెలికితీసే అవకాశం ఉంటుందని అతిథులతో పాటు స్కూల్ డైరెక్టర్ రామచంద్రరావు తెలిపారు. చిన్నపిల్లలు వాళ్ళ టాలెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో దాన్ని కరెక్ట్ వేలో షైన్ చేయడానికి ఈ ఎగ్జిబిషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల్లో ఏమేమి టాలెంట్స్ ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది. ఈ స్కూల్ యాజమాన్యం వారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అకేషన్కి మమ్మల్ని కూడా పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు. సో ఇక్కడ ఉన్న పిల్లలు చేసిన ఇన్నోవేషన్స్ చూస్తే మాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం మనం ఎంతసేపటికి ఊహాత్మకంగా ఉన్నటువంటి విద్యనే చూస్తున్నాం తప్పితే ఆచరణాత్మక విద్య అయితే మనకు కనిపించట్ల. సో టీచర్ల యొక్క అనుభవం, పిల్లల యొక్క ఆచరణ రెండూ కలిపి ప్రయోగాత్మకంగా ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని మొదలుపెట్టాం. నేను గమనించాను, ఎగ్జిబిషన్లో ఎవరైతే అంతకుముందు చదువులో వెనకబడి ఉన్నారని మేము అనుకుంటున్నామో, ఈ ప్రయోగాత్మక ఎగ్జిబిట్స్ ద్వారా వాళ్ళలో చక్కటి నాలెడ్జ్ కానీ ఫర్దర్గా కూడా వాళ్ళు షైన్ అయ్యి ముందుకు వెళుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి పలువురు పుర ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారద్రోలండి, విప్లవం వర్ధిల్లాలి అంటూ భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికొయ్యను ముద్దాడారని, అదే రోజున భగత్ సింగ్తో పాటు సుఖ్దేవ్, రాజ్గురులు కూడా ఉరితీయపడ్డారని, వారి త్యాగాలను భావితరాలకు తెలియచేసేలా ఇప్పుడున్న విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహాన్ని వచ్చే మార్చి 23వ తేదీ నాటికి ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, అవగాహన సంస్థ వ్యవస్థాపకులు కొండా శివరామిరెడ్డి, నడింపల్లి గురుదత్, టి ధనుంజయ రెడ్డి, శ్రీధర్ బాబు, ఇందుశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సామ్రాజ్యవాదం విశృంఖలంగా ఈ దేశాలకు నష్టం కలగజేసే ప్రయత్నం చేస్తాం. మన దేశం మీద అమెరికా వేసిన సుంకాలు కూడా మనకి కళ్ళ ముందు కనపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు మన సమాజం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ దేనికోసమైతే తమ ప్రాణాలు అర్పించారో దాన్ని, ఆ ఆశయాలను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనందరం కూడా కంకణం బదులే కృషి చేయాలని కోరుకుంటూ, ఒక ప్రధానమైనటువంటి అంశం, ఈ ఊరు మొత్తంలో, ఈ పెద్ద మహానగరంలో భగత్ సింగ్ విగ్రహం ఇక్కడ ఒకచోటే ఉంది. ఎప్పుడో పెద్దలు రమణరావు గారు తదితరులు ఈ విగ్రహాన్ని వేయించారు. ఇది సిమెంట్ విగ్రహం. దీని స్థానంలో ఒక మంచి కాంస్య విగ్రహాన్ని బాగా చేయించాలి. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కనుక పూనుకుంటే ఒక 10 రోజుల్లోనే ఆ కమిటీని ఏర్పాటు చేసి నెక్స్ట్ ఇయర్ మార్చి 23 నాటికి మనందరం కాంస్య విగ్రహానికి దండ వేయాలనేది నాకు ఉన్నటువంటి ఉద్దేశం. తనపై దాడులకు పాల్పడిన వారిని
ప్రేరేపించిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. జనవరి 31వ తేదీన తన ఇంటిపై దాడులు చేసిన వారిపై ఆధారాల ప్రకారం కేసులు నమోదు చేయాలని అంబటి రాంబాబు ఎస్పీ వకుల్ జిందాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 గంటల పాటు తన ఇంటిపై, ఆఫీస్పై దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారిపై తేలికపాటి సెక్షన్లు పెట్టి పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని మండిపడ్డారు. పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తూ గంగా వెంకటేశ్వర్లు అనే సీఐ తేలికపాటి సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారని ఆరోపించారు. 7 సంవత్సరాలలోపు శిక్ష పడే సెక్షన్ల ప్రకారం నాపై కేసు పెట్టి నన్ను జైలుకు పంపారని ఆయన అన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకు, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, నూరి ఫాతిమా, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, ఆచారి, బూసిరాజులత తదితరులు పాల్గొన్నారు. 127(2) అంటే 1 year పనిష్మెంట్, 189(2) 6 months పనిష్మెంట్, 324(4) మిచీఫ్ 2 years పనిష్మెంట్, 329(4) clause 4 criminal trespass and house 1 year, 351 clause 2 criminal intimidation 2 years, అన్ని బిలో 7 years. ఎందుకంటే శుభ్రంగా ఎక్యూజ్ అందరినీ కూడా బెయిల్ ఇచ్చి పంపించడానికి కావాల్సిన సెక్షన్స్ మాత్రమే వేశారు. ఆ సిఐ గారు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళా డీజీపీ గారికి కూడా ఇప్పుడు ఇస్తాం. పోలీసులు దుండగలు కలిసిన న్యాయ వ్యవస్థ మాత్రం సహించదు అని చెప్పే రీతిలో దీనిలో సారాంశం రావాలనేటువంటి తాపత్రయంతో మేము ప్రయత్నం చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ ఆశుతోష శ్రీవాత్సవకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. 13వ డివిజన్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పిల్లల వెంట మహిళల వెంట పడుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని షేక్ ఉస్మాన్ వినతి పత్రం ఇచ్చారు. వర్షాలు పడడంతో పీకలవాగు పొంగి మురుగునీరు ఇళ్లలోకి చేరి పలు ఇబ్బందులు పడుతున్నామని 14వ డివిజన్కి చెందిన సయ్యద్ జానీ బాషా ఫిర్యాదు చేశారు. పీకలవాగు సమస్య చాలా పెద్దది. అది పీకలవాగు గత సంవత్సరం ముందు పని చేసి ఆపేసిన సమస్య. దానికి పరిష్కారం చేయమని చెప్పి గతంలో చాలాసార్లు కమిషనర్ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకొచ్చాము. ఈసారి కూడా చెప్పడం జరిగింది. ఆ పరిష్కారం తక్షణమే చేస్తానని చెప్పి కలెక్టర్ గారు మాకు వివరణ ఇవ్వడం జరిగింది అతనికి. అలానే సంగడిగుంట 1వ లైను 2వ లైను రోడ్లు వేసి రోడ్లు మరమ్మతులు చేయకుండా ప్యాట్లో వాళ్ళకి కలోట్ల మీద నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కుక్కల సమస్యలు చాలా ఎక్కువ అయిపోయినాయి. వీధికి వచ్చేసి 15 కుక్కలు 10 కుక్కలు దాకా ఉన్నాయి. ఈ సంధాన కలెక్టర్ దృష్టికి తెచ్చి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు స్పందించి వెంబటినే జోక్యం చేసుకొని దీన్ని సర్దిద్దుగా ఉన్నారు. కానీ పిల్లలకి చాలా ఇబ్బందిగా అవుతుంది. పేరెంట్స్ క్యారేజీలు తీసుకెళ్తుంటే క్యారేజీలు వెంబడి పడుతున్నాయి. దానివల్ల చాలా ఇబ్బందిగా అవుతుంది. కలెక్టర్ గారు స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి పార్టీకి ప్రజలకి తోడుగా అండగా ఉంటామని. సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గణేష్ నగర్ ఆక్రమణ సమస్యలను కమిషనర్ మయూర్ అశోక్ దృష్టికి తీసుకువెళ్లారు. గణేష్ నగర్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన సుమారు 1500 గజాల వడ్డెర కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి విడిపించి గణేష్ నగర్ ప్రాంత అభివృద్ధికి వినియోగించాలని సిపిఐ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్, నగర కమిటీ సభ్యులు చల్లా మరియదాసు, జంగాల చైతన్య, స్థానిక ప్రజలు వీరాంజనేయులు, జ్యోతి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 600-700 కుటుంబాలు వడ్డెర కులానికి సంబంధించినటువంటి కుటుంబాలు అక్కడ నివాసం ఉంటా ఉన్నాయి. ఆ యొక్క కుటుంబాల అవసరాల రీత్యా కమ్యూనిటీ హాలు ఆ ప్రాంతంలో ఆనాటి పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1500 నుంచి 1800 గజాలు ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనిటీ హాల్ స్థలం ఈరోజు ఆక్రమణకి గురవుతూ ఉంది. ఆ ప్రాంతంలో వడ్డెర కులానికి సంబంధించి కమ్యూనిటీ హాలు లేకపోతే హాస్పిటల్ సంబంధించి, స్కూల్ సంబంధించి ఆ యొక్క ప్రజలకి ఉపయోగకరమైనటువంటి నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు పెద్దలు ఆ యొక్క స్థలాన్ని ఆనాడు అప్పచెప్పడం జరిగింది. కానీ ఈరోజు గుంటూరు
రాజధాని ప్రాంతం అవడం వల్ల భూముల రేట్లు పెరగడం వల్ల అనేక మంది రాజకీయ నాయకుల యొక్క కళ్ళు దానిపై పడడం, దాని ఆక్రమణకు గురి చేయడం జరుగుతూ ఉంది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పేద విద్యార్థులకు వర్తింపచేసే మధ్యాహ్న భోజన పథకాన్ని గరికపాటి ఎగతాళిగా మాట్లాడడం దారుణమని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. వెంటనే ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్డ్ అరుణ్ కుమార్ ఎస్పీ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. నన్ను నమ్మి రైతులు పెట్టిన మిర్చి టిక్కేలను లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్ లో ఉంచితే ఎవరికి తెలియకుండా అమ్ముకొని ఇబ్బందులు పెడుతున్నారని ఈశ్వరి ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకులు వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. 18 బస్తా పెట్టినాము, దానిలో 400 బస్తా అమ్మినాము. అమ్మితే బస్తా వాటికి 3,000 చొప్పున ఇచ్చిన లోను కూడా అమ్మి లీలగాయత్రి ఓనర్ కట్టినాము. మిగతా బ్యాలెన్స్ బస్తాల కోసం 1,400 బస్తాల కోసం మా రైతులు ఆ లీలగాయత్రి స్టోరేజ్కి నెలకోసారి వచ్చిస్తున్నారు. వచ్చినప్పుడు మీకు ఇవ్వాల్సిన బాకీ మేము కడతాము, మీరు మాకు తెలియకుండా కానీ అమ్మవద్దు, లేని పక్షంలో మా కమిషనర్కు తెలియకుండా అమ్మవద్దు అని చెప్పినారు. ఈ విధంగా 4-5 పరిణామాలు వచ్చినారు. వచ్చి లీలగాయత్రి మేరే హనుమంతరావు గారికి మీరు కట్టాల్సిన పైకి మేము కడతాము, కానీ మా మిర్చి అమ్మితే ఒప్పుకోమన్నారు. ఈ విషయం లీలగాయత్రి ఓనర్ అయినా మధ్య హనుమంతరావు ఖాతా చేయకుండా 1,400 బస్తా అమ్ముకున్నాడండి. ఎవరైతే ప్రజలకు సూక్తులు చెబుతారని బహిరంగంగా ప్రవచనాల పేరుతో మాట్లాడేటువంటి గరికపాటి నరసింహరావు నిన్న ఒక బహిరంగ ప్రసంగంలో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని ఉద్దేశించి ఈ హాస్టల్లో అవసరమా, కొత్త పెళ్లి కొడుకుల్లాగా ముస్తాబయ్యి వచ్చి ఈ హాస్టల్లో తిని పడుకొని దీనివల్ల ఏం ఉపయోగం అని చాలా కించపరిచే విధంగా మాట్లాడారు. మా పిల్లలు తినే తిండి మీద కూడా మీరు ఆంక్షలు విమర్శలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. దీని మీద సుమోటోగా స్వీకరించి నరసింహరావుకి ఇచ్చిన పద్మశ్రీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ నగరంలో క్రైస్తవ సమాధి తోటలకు స్థలాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియాకు పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆర్సీఎం చర్చ్ కోఆర్డినేటర్ ఫాదర్ చంద్రమోహన్ జిల్లా కలెక్టర్కు సమాధులకు స్థలాలు లేక క్రైస్తవులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే యుద్ధ ప్రాతిపదికన క్రైస్తవులకు గుంటూరు నగరంలో సమాధి తోటలకు స్థలాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి ఉద్యోగ, కార్మిక సమస్యలపై కమిషనర్ మయూర్ అశోక్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ ప్రజల నుండి అర్జీలు తీసుకుని మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయడం లేదని, తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, జీఎంసీ పీఎంయూ బృందం క్రాస్ చెకింగ్లో అటువంటి వారిని గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హిందూ హైస్కూలులో జరిగే 10వ తరగతి పరీక్షలను కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రాల్లో కనీస అవసరాలైన త్రాగునీరు, వైద్య శిబిరం ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి బస్ సౌకర్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పరీక్షల సమయంలో చుట్టుపక్కల జిరాక్స్ మిషన్ దుకాణాలు మూసివేయడం అంశాలను గురించి వాకప్ చేశారు. కమిషనర్ మయూర్ అశోక్ ఓల్డ్ క్లబ్ రోడ్, బస్టాండ్, నెహ్రూ నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావే లేకుండా ఎక్కడైనా సిబ్బంది, అధికారులు, సచివాలయ సెక్రటరీలు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000.
నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 21,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 22,500 రూపాయలు, మోడల్ 21,000. 4,884 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 19,500, మోడల్ 18,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 19,300, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మ్యాక్సిమం 23,000, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మ్యాక్సిమం 22,500, మోడల్ 22,000. ఆర్మూర్ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 10,300, మోడల్ 9,900 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 10,300, మోడల్ 9,900. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,600. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 10,300, మోడల్ 10,000 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.